వెల్కమ్ బ్యాక్. ఎంజీ రావు గారు, అసలు రాముడు ఉన్నాడా, రామాయణం నిజంగా జరిగిందా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాముడు పురాణ పురుషుడు మాత్రమే కాదు, చారిత్రక పురుషుడు అని చెప్పి గతంలో మీరే ఒక డిబేట్ సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంలోకి వచ్చాడు. రాహుల్ గాంధీ మీద ఒక కేసు కూడా నమోదైంది. రాహుల్ గాంధీ రాముడి గురించి అది ఒక ఊహాజనిత పాత్ర, పౌరాణిక పాత్ర, అది ఒక మైథాలజీ అని కామెంట్ చేశారు. ఏంటి ఊహాజనిత పాత్ర అని రాహుల్ అనడానికి గల కారణం ఏంటి? ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? రాజకీయంగా దీని ఎఫెక్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏప్రిల్ 21వ తారీఖున రాహుల్ గాంధీ గారు అమెరికా విజిట్ చేసినప్పుడు అక్కడ బోస్టన్లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో రామాయణంలోని రాముడు ఏ మైథలాజికల్ ఫిగర్ అని మాట్లాడతాడు. ఈయన ఒక కాల్పనిక ఊహాజనిత పాత్ర అని చెప్తాడు. ఇది బ్రిటిషోడు ఇదే మనల్ని నమ్మించాడు. నేను కూడా అంతకుముందు మీకు చెప్పాను. బ్రిటిషోడు మన చరిత్రను పట్టుకెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళు ఊహాజనిత పాత్రలు చేసేస్తాడు, ఒక ఫిక్షన్ చేసేస్తాడనమాట. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఏదో ఒక సందర్భంలో, ఆ సందర్భం అనేది పక్కన పెట్టిన ఆయన మైథలాజికల్, రామా ఈజ్ ద మైథలాజికల్ ఫిగర్ అనేతారు, కాల్పనిక. ఈ విషయం మీద నిన్న వారణాసి కోర్టులో ఒక బీజేపీ నాయకుడు ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ అనేది ప్రతిపక్ష నాయకుడు, చాలా ఇంపార్టెంట్. ఆయన వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగపరంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి కూడా చాలా ఇంపార్టెంట్ వాయిస్ ఉంటుంది. అది కూడా ఫారిన్ సాయిల్ మీద ఇది మాట్లాడింది కొంతమంది అంగీకరించడం లేదు. అసలు ఇప్పుడు రాముడు చారిత్రక పురుషుడా, పురాణక పురుషుడా అనేది చూస్తే నా అంచనా ప్రకారం డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి, రాముడు చారిత్రక పురుషుడు. ఈజ్ నో మోర్ ఏ మైథలాజికల్ ఫిగర్. దానికి సింపుల్గా క్లుప్తంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాముడు అయోధ్యలో పుట్టాడు. అయోధ్య రాముడు, అయోధ్య ఉంది కదా, రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ రామ సేతు అని ఉంటుంది, సేతు ఉంది కదా, మనకి ఎవిడెన్స్ ఉన్నాయి కదా. రాముడు అయోధ్య నుంచి మొదలయ్యి పంచవటి నుంచి మొత్తం పేర్లన్నీ ఉంటాయి. ఈయన చారిత్రక పౌరాణిక పురుషుడు అయితే ఈ జాగ్రఫికల్గా ఎవరి నేములు పెట్టి ఉంటారు? అంత కాల్పనిక పాత్రలు. ఇప్పుడు నోవెల్లో పాత్రలు ఉంటాయి, ఈ పాత్రలన్నీ తెచ్చేసి ఇప్పుడు ఈ అన్నిటికీ చారిత్రకంగా భౌగోళికంగా ఉండవు కదా. రెండోది, రామ కళ్యాణం ఎలా ఉంటుంది? భారతీయులందరూ రామ కళ్యాణాన్ని ఫాలో అవుతారు ఏ మతమైనా. ఇది కుటుంబ వ్యవస్థ ఎలా వచ్చింది? రామాయణం నుంచి వచ్చింది. ఓకే, పరిపాలన వ్యవస్థ ఎలా వచ్చింది? ఇవన్నీ చారిత్రక. అంటే మొత్తం నేను రామాయణంలోకి వెళ్తలే, మీకు అన్నీ చెప్తున్నా. రాముడు సీత అంటే ఇది చరిత్ర, భారతదేశ చరిత్రలో ఒక భాగం 7000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు బ్రిటిషోడు వచ్చి మనకి ఏంటంటే మసిపూసి మారేడికాయ చేసేసాడు. అలా వేరే మతాలన్నీ చరిత్రలో ఉంటే భారతీయ మతాలన్నీ పౌరాణికాలు ఉంటాయి, ఏ బుక్స్ అంటాడు వాడు. మనం మీ మతాలు కాదు, అసలు మతమే కాదంటాడు వాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏంటంటే ఈయన చారిత్రక పురుషుడు కాదు, మైథలాజికల్ ఫిగర్ అంటాడు. కాదు, ఇప్పుడు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఇంకా కొలోనియల్ మైండ్ సెట్తో ఉండిపోతున్నాం. చాలా సందర్భంలో ఇంగ్లీష్కి ఇచ్చిన గౌరవం మన మాతృభాషలకు ఇవ్వం. మనం కూడా అన్కాన్షియస్గా చేసేస్తూ ఉన్నామన్నమాట. రాహుల్ గాంధీ గారు కూడా అన్కాన్షియస్గా మాట్లాడకూడదు. భారతదేశ చరిత్రని ఇంకా నైపుణ్యంగా చదువుకోవాలి. ఓకే, బాగా చదువుకోవాలి. మీరు ప్రపంచంలో యూనివర్సల్గా ఉన్నా కానీ భారత చరిత్రలకు ఇంకా నైపుణ్యంతో చదువుకొని చక్కగా కొన్ని తెలుసుకోవాలి. చరిత్ర ఏది, పురాణాలు ఏదో తెలుసుకోవాలి ఈ విషయం మీద. కాకపోతే ఈ కేసు రిజిస్టర్ అయింది, ఆ కేసు ఉండదు. ఎందుకంటే వీ హ్యావ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది, దాని పరంగా ఉండదు. ఆయన ఇంకోటి ఏంటంటే రామాయణాన్ని నిందించలే, రాముడిని నిందించలే. ఒక సందర్భంలో ఆయన చరిత్రక పురుషుడు కాదు, పురాణ పురుషుడు అన్నాడు అంతే. కానీ ఇది తప్పే. ఆయన రాముడు చరిత్ర పురుషుడు కాబట్టి. అంటే రాహుల్ గాంధీ గారికి ఇంకా చరిత్రలోకి వెళ్ళి ఇంకా కూలంకషంగా ఒక పెయిన్స్టేకింగ్గా ఈ హ్యాస్ టు స్టడీ ఇండియాస్ దిస్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. రైట్ సార్.